అమ్మా న్యూస్ పై పెట్టిన కేసు నేపథ్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అమ్మా న్యూస్ వీక్షకులు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కంది శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. మేమున్నామంటూ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే జోగురామన్న కక్షపూరిత ధోరణిని ముక్తకంఠంతో ఖండించారు. కంది శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి అని అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఇది మింగుడు పడకనే ఏదో రకంగా అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యే జోగురామన్న ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ప్లకార్డులు చేతబట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అమ్మా న్యూస్ నిజాలు ప్రసారం చేస్తున్నందుకే జోగురామన్న కక్షగట్టి దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టించారని ఆరోపించారు. అమ్మా న్యూస్ విషయాలు నిర్భయంగా ప్రసారం చేసే ఛానల్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్ రావు, కడప సోనేరావు, రాజ్ కుమార్, సంతోష్ సింగ్ ఠాకూర్, పుండ్రు రవికిరణ్, సంతోష్ రెడ్డి, వెంకట్రెడ్డి, కృష్ణారెడ్డి, బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారిని నేను ఒక ప్రశ్న కూడా నేను అడిగేది మున్సిపాలిటీ గురించి నేను అడుగుతా. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ముంగట నాలిని సొంత డబ్బులతోటి అతడు నాలిని కట్టిపిస్తే కూలగొట్టి తనకు వచ్చిండు. దానికి మేము ఒప్పుకుంటాం. వాస్తవం మేము చూసినాం కళ్ళతోటి. గడిసి స్కూల్ డౌనాల్ నుంచి బస్టాండ్ డౌనాల్ నుంచి బుక్తాపూర్ ఏరియాలో ఒక 5 ఫీట్ల లోతులో వాటర్ అన్ని జామ్ అయి ఉన్నాయి. అక్కడ ఓపెన్ ఏరియా డైలీ పొద్దుగాల మేము చూస్తాం. అక్కడ అంత మురికి నీళ్లు అక్కడ జామ్ అయి ఉన్నాయి. అక్కడ తీయ చేత కాలేదా మున్సిపాలిటీ చైర్మన్కు? ఛానల్ అంటే ఒక మా అమ్మ ఎట్లనో అట్లా ఒక అమ్మ మేరంగాని మేము ఆదివాసులంతా చాలా మంచి పేరు పెట్టింది, చాలా మంచి గానం. కానీ అమ్మ మీదనే అక్రంగా ఏదో పొరపాటు జరుగుతుంది. అమ్మ మీన్స్ అంటే అమ్మనే, అది పాలు దాపుతుంది, కొడుతుంది. కానీ కేసు పెట్టుడు చాలా తప్పు. కంది శ్రీనివాసు పాపం అన్నదానం చేస్తున్నారు, ఏదో కష్ట సుఖాలు చూస్తున్నారు. ఆదివాసీకు మేము కొంచెము ఆర్థిక సాయం చేస్తా, మీకు కొంచెము డెవలప్ చేస్తా అంటే ఆయన మీదనే ఉంటారు. కానీ మేము భయపడేది సమస్య లేదు. మనకు అందరికీ తప్పు లేదు. ఇది కావాలని జోగిరామన్న ఒక్కోనికే తప్పు. జోగిరామన్న కుటుంబానికి అమ్మా న్యూస్ ఏదో అన్యాయం చేస్తుంది అన్న ప్రకారంతోనే ఆయన నడుస్తున్నాడు, ఆయన సిద్ధాంతంతో. కాకపోతే అమ్మా న్యూస్ వచ్చిన నుంచి ఆదిలాబాద్లో టోటల్ ఏ సమస్య ఉంది, దేని మీద ప్రశ్నిస్తున్నది అన్ని ఆయనతోని సుఖ ప్రెస్ మీట్ పెట్టింది, ఆయనతోని మాట్లాడింది. మీరు ప్రశ్నించే గొంతుకని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎంత ఆపాలని ప్రయత్నాలు చేసినా కూడా కంది శ్రీనన్న ప్రశ్నించే గొంతుకలను తయారు చేస్తూ ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకలను నాయకులను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత అక్రమాలు చేస్తూ ఉన్నారు నాకు అర్థం కాదండి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రశ్నించే గొంతుక లేదు, ప్రశ్నించే గొంతుక వచ్చింది అంటే అవినీతిని ప్రశ్నిస్తున్నామని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? అక్రమాలని బయట పెడతా ఉన్నారా అని చెప్పి అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్న కంది శ్రీనన్న పైన కుట్రలు ఎందుకు చేయాలని మీరు చెప్తా ఉన్నారు? మీరు కేసు పెట్టిండు కానీ సారు భయపడేది లేదు. అమ్మా న్యూస్ ఎన్నో సేవలు చేస్తుంది, ఆ సారు కూడా ఎన్నో సేవలు చేస్తుండు. ఆదిలాబాద్లో అడిగే ప్రశ్నించే గొంతు లేకుండా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ప్రతిదీ అడుగుతుండు. ఇవాళ మేము బస్తీ బాట కానీ దేనికన్నా కానీ ప్రజల సమస్య దగ్గరికి వెళ్ళి మరీ మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రజల దగ్గరికి పోయి అడిగేటోడు ఎవరు లేకుండా ఇక్కడ ఓన్లీ గెలిచిండు, 4 సంవత్సరాలు గెలిచి ఇక్కడ పనులు ఏం చేయలేడు. ఇవాళ అమ్మా న్యూస్ మీద కేసు పెట్టినా కూడా భయపడేది లేదు. ఎమ్మెల్యే గారిని